గుండె కండరాలను తిరిగి ఉత్పత్తి చేసే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ERBB4 అనే ఒక ప్రత్యేక ప్రోటీన్ను గుర్తించారు. దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడంలో ఈ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. చికిత్సలో దీనిని ఉపయోగించడం వల్ల గుండెపోటు తర్వాత క్షీణించిన గుండె సామర్థ్యాన్ని తిరిగి పాత స్థితికి తీసుకురావడం సాధ్యమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది కేవలం లక్షణాలను తగ్గించడం మాత్రమే కాకుండా దెబ్బతిన్న అవయవాన్ని పూర్వస్థితికి చేర్చే దిశగా వైద్య శాస్త్రంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుందని కూడా పరిశోధకులు అంటున్నారు. దీంతో దీర్ఘకాలిక గుండె వైఫల్యంతో బాధపడే రోగుల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ రీజనరేటివ్ ప్రోటీన్ అందుబాటులోకి వస్తే అత్యంత ప్రమాదకరమైన గుండె మార్పిడి చికిత్సలు లేదా మెకానికల్ పరికరాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిశోధకులు ఈ ప్రోటీన్ను శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన భాగాలకు హాని కలగకుండా కేవలం దెబ్బతిన్న ప్రాంతానికి ఎలా చేరవేయాలనే దానిపై పరీక్షలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే కనుక గుండెపోటు వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్సగా దీనిని అందించి గుండె శాశ్వతంగా దెబ్బతినకుండా కాపాడవచ్చునని రీసెర్చర్స్ అంటున్నారు.